కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మన ఊరు మన పోరు కార్యక్రమంలో ఈ నెల 20న ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం బహిరంగ సభ స్థలాన్ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో అభివృద్ది అనే మాటనే లేదు అన్నారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ లేవు అన్నారు. అటవీ భూమి 2006లో అటవీ చట్టం ప్రకారం హక్కు పత్రాలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఈ రోజు అటవీ శాఖ కార్యాలయాలలో రైతుల ట్రాక్టర్లను సీజ్ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. ఈ నెల 20వ తేదీన మన ఊరు మన పోరు కార్యక్రమం ఎల్లారెడ్డిలో విజయవంతం చేస్తామని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నామన్నారు. ఈ సభలో మన ఊరు మన పోరుతో సహా ముఖ్యంగా రైతుల సమస్య, మరి రైతులు అంటే మన జిల్లానే ఫస్ట్ తెలంగాణలో వరి పంట మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కోతలు, ఈ వరి కోతలు అంటే అందరి దగ్గర ఏప్రిల్ 15-20కి అయితే మన దగ్గర ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయిపోతుంది అనుకుంటా. ఇది ఎండింగ్ ఆఫ్ ది మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ మన దగ్గర స్టార్ట్ అయింది. వేరే చోట సెకండ్ థర్డ్ వీక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రైతు అయోమయంలో ఉన్నాడు. యావత్ తెలంగాణలో 40 లక్షల ఎకరాల మీద పంట వేసినారు. వరి పంట వేసినాక ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటారంటే వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే. ఇప్పుడు రైతులు వద్దన్నాక కూడా 40 లక్షల ఎకరాలు అంటే 83 లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యాలు వచ్చే అవకాశాలు ఉంది రాష్ట్రంలో. ఇంత పెద్ద ఎత్తున మరి ఇట్లా దీని మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇక్కడ ఒక రిజల్యూషన్ పాస్ చేసి మన ఎల్లారెడ్డి నుంచే ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రానికి, కేంద్రానికి ఇద్దరిని వార్నింగ్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ వరి ధాన్యం కొనుక్కుంటే బిడ్డ, మీరు ఎట్లా మాకు వరికి ఉరి అంటున్నావో అదే సేమ్ డైలాగ్ మీకు పడుతుంది. మీ నాయకులకు బీజేపీ టీఆర్ఎస్ ఎవ్వరు కూడా బయట తిరగలేరు.